రేపు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని వరంగల్ భద్రకాళి బండిపై రుద్రమ V1 మోడల్ రాకెట్ నింగిలోకి ఎగరనుంది. అయితే భద్రకాళి బండి వద్ద ప్రజల కోసం ప్రత్యేక స్టార్ గేజింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు వరంగల్ NIT, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్స్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలు చేస్తున్నారు. భద్రకాళి బండిపై అంతరిక్ష సంబంధాలు నిర్వహిస్తుంది. ఇస్రో ట్విట్టర్ కశాంక్ భూపత్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పేస్ ఎక్స్ప్లోరా 2026ని కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా భద్రకాళి బండ్ మీద చిన్న పిల్లలందరికీ కూడా అసలు ఆకాశంలో గ్రహాల కదలికలు ఏం జరుగుతుంటుంది అనే పూర్తి అవగాహన కల్పించేందుకోసం ఒక 4 ప్రత్యేకమైన టెలిస్కోప్స్ ఏర్పాటు చేసి ఆకాశంలో ఏం జరుగుతుంది ఏంటి అని చిన్నపిల్లల స్థాయి నుండి వారి లోపల ఎంతో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ వారు దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిలో ఏ టాలెంట్ దాగుంటుందో తెలియదు, కానీ ఇస్రో స్థాయికి ఎదిగేలాగా వారికి అవగాహన కల్పించే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతుంది. మనతో ఇస్రో ట్విట్టర్ శశాంక్ ఉన్నారు. తను ఇక్కడ ముఖ్యంగా ఉండి ఈ అంత ఏర్పాట్లన్నీ చేసి ఈ విజ్ఞానాన్ని పెంపొందించి పంచే కార్యక్రమం పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇవాళ రాకెట్ కూడా ఇక్కడ ప్రయోగించేందుకోసం ఏర్పాట్లు చేశారంటే నిజంగా ఇది పెద్ద అతిశయోక్తి. వరంగల్ లోపల ఒక రాకెట్ ప్రయోగం అనేది అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయన డైరెక్ట్గా తెలుసుకుందాం మనం. శశాంక్ నమస్తే. చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలా చేయగలిగారు? వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ నాకు తెలిసి వేళ్లలో ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఉంది సార్? ఇప్పుడైతే మేము ఈ ఎక్స్ప్లోరా 2026 అనే స్పేస్ క్యాంప్ డ్రైవ్ అనేది February 18th నుంచి స్టార్ట్ చేశాము. పిల్లలకి క్యూరియాసిటీ పెంపొందించడానికి, బేసికలీ స్పేస్ సైన్సెస్ మీద, ఆస్ట్రానమీ మీద అండ్ శాటిలైట్ మేకింగ్, రాకెట్ మేకింగ్ మీద, వీటి మీద క్యూరియాసిటీ అండ్ అవగాహన కల్పించడానికి ఈ ఈవెంట్ స్టార్ట్ చేశాము. సో నేను ATDRL కంపెనీ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ ఫౌండర్. మై నేమ్ ఇస్ శశాంక్ భూపతి అండ్ రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ ట్యూటర్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి ఉండే సార్, లైక్ స్పేస్ అంటే ఏంటి, గ్రహాలు ఎందుకు ఉంటాయి, మూన్ మనల్ని ఎందుకు ఫాలో అవుతుంది, చిన్నప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ లెడ్ మీ టు పర్సీవ్. నా కెరియర్ ఎప్పుడు నేను స్పేస్లో ఉంటుందని నేను అనుకోలేదు, బట్ దట్ పాయింట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మై మైండ్. సో ఆర్కిటెక్చర్ తీసుకొని దెన్ ఆఫ్టర్ స్పేస్ ఆర్కిటెక్చర్ అనే స్పెషలైజేషన్ని చేశాను అనమాట. సో స్పేస్ ఆర్కిటెక్చర్ అంటే స్పేస్లో ఎక్స్ట్రా టెరిస్ట్రియల్గా హ్యాబిటేషన్స్ని, శాటిలైట్ సిస్టమ్స్ని తక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేసుకునేటట్టు డిజైన్ చేయడం. సో ఈ ప్రాసెస్లో మేము ఈ స్పేస్ అవేర్నెస్ డ్రైవ్ వరంగల్లోనే, నేను పుట్టి పెరిగింది మొత్తం వరంగలే సార్. సో ఐ వాంటెడ్ టు వై నాట్ వీ మేక్ రాకెట్. స్పేస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. అంతరిక్షం ప్రతి ఒక్కరి తలపైన ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి దానికి. సో అట్లాంటి ఒక ఆలోచనతో వీ వాంటెడ్ టు బిల్డ్ ఎ స్మాల్ మోడల్ రాకెట్ ఇన్ వరంగల్ అండ్ దీని పేరు రుద్రమ, రాకెట్ రుద్రమ అని చెప్పి వి నేమ్డ్ ఇట్ అనమాట. ఇప్పుడు రాకెట్ ప్రయోగం చేయబోతున్నారు, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికి కావాల్సిన అన్ని వసతులు తీసుకున్నారా? అటు ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ఈజ్ లైక్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్ సార్, అండ్ వాట్ ఎవర్ ద పర్మిషన్స్ వీఆర్ రిక్వైర్డ్. సో ATC దగ్గర నుంచి వెళ్ళి DGCA దగ్గర నుంచి మేము అప్రూవల్స్ కోసం లెటర్స్ కూడా పంపించాము. సో ఇదేంటంటే 3000 feet మాత్రమే వెళ్తుంది అనమాట. సో ఇంకా దాని ఆల్టిట్యూడ్ని కూడా కొంచెం తగ్గించేసి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్ ఇన్ భద్రకాళి బండ్ ఓన్లీ. టెస్టింగ్ కూడా రేపు జరుగుతుంది. సో ఇదేంటంటే వెరీ లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేస్తున్నామంట. నాట్ మోర్ దాన్ 200 grams ఉంటుంది రాకెట్ వెయిట్. సో ఇట్స్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఎయిర్ ఫైబర్స్తో తయారు చేస్తున్నాము. సో దిస్ సార్ట్ ఆఫ్ రాకెట్ ఈజ్ ఆల్వేస్ ఎంకరేజివ్గా, అంటే ఇప్పుడు ఒక 10 మంది స్కూల్ పిల్లలు కూర్చొని విత్ ప్రాపర్ ట్రైనింగ్ దిస్ రాకెట్ని తయారు చేయొచ్చు. సో ప్రతి స్కూల్కి ఇట్లాంటి ఒక మోడల్ రాకెటరీ కాంపిటీషన్స్ కానీ, DIY శాటిలైట్స్ కానీ, ఈరోజు మేము రాకెట్స్ చేస్తున్నాం. రేపు ఇదే సౌండింగ్ రాకెట్ రుద్రమ V1 అని ప్లాన్ చేశాము. సో దీంట్లో V2 అని వస్తుంది. దట్ ఈస్ అ సౌండింగ్ రాకెట్ ఆఫ్ 10 feet. సో అది డైరెక్ట్ శ్రీహరికోట నుంచి లాంచ్ అవుతుంది. సో ATDRL sees like we are seeing to have a manufacturing unit in Warangal down the line where we can manufacture our own components. మొత్తానికి నిట్టు ఇటు కూడా అండ్ నగరపాలక సంస్థ వీడి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం చాలా విజ్ఞానాన్ని పొందుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. స్పేస్ 3 అది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చంద్రయాన్ 3 కూడా ఇక్కడ మాకు చక్కగా వివరించారు అని చెప్పేసి ల్యాండర్ ఎలా మూమెంట్ ఉంటుంది అనేది కూడా చేసి చూపించారు మాకు. చాలా అద్భుతంగా ఉంది ఈ సైన్స్ పరిజ్ఞానం అనేది చెప్తా ఉన్నారు. వీళ్ళు కండక్ట్ చేయడం అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV.